1963-64లో సికింద్రాబాద్లో త్యాగరాజ ఉత్సవాలు జరిగేవి, ఆరాధనలు. మేమంతా అందులో పనిచేసేవాళ్ళం, బాయ్స్. ఇక్కడంతా వాలంటీర్స్ ఎలా పనిచేస్తున్నారో వాలంటీర్స్ గట్టిగా చప్పట్లు కొడదాం మనం అందరం కలిసి. వందల కొద్ది వాలంటీర్స్, పిరమిడ్ మాస్టర్స్ అందరూ వాలంటీర్గా ఈ 13 రోజులు 12 రోజులు ఎంత చక్కగా చేస్తున్నారో. ఆ రోజుల్లో నేను కూడా వాలంటీర్గా ఉండేవాడిని సంగీతానికి. అప్పుడు మాకు ఇంకా ధ్యానం లేదు కదా. జనవరిలో సంగీత ఉత్సవాలు వచ్చేవి, త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు వచ్చేవి. మా గురువు గారు అక్కడ ఆరాధన ఉత్సవం కమిటీకి సెక్రటరీ. మేమంతా కూడాను ఫస్ట్ జోలె పట్టుకుని ఊరు వీధి వీధి తిరిగి డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళం. అప్పుడు నేను స్కూల్ ఫైనల్ చదువుతున్నాను, అయితే డిగ్రీ చదువుతున్నాను. తర్వాత అన్ని కూరగాయలన్నీ కొనుక్కొని వచ్చేవాళ్ళము, కట్ చేసేవాళ్ళము, అంతా ప్రాంగణం అంతా ఊడ్చేవాళ్ళము. ఇవన్నీ నేను చేశాను డిగ్రీ కాలేజ్లో. పెద్ద పెద్ద మాస్టర్స్ అంతా వచ్చేవాళ్ళు, వాడిని తీసుకుని మళ్ళీ స్టేషన్కి వెళ్ళి అప్పచెప్పేవాడిని. ఎంఎస్ గోపాలకృష్ణన్ వచ్చాడు, అంతే తెలుసు, ఎంఎస్ గోపాలకృష్ణన్. నాకు డ్యూటీ ఇచ్చారు, నువ్వు ఆయన లగేజ్ తీసుకుని సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి ఆయన్ని పంపించిరా అని చెప్పి నాకు డ్యూటీ ఇచ్చారు. ఎంఎస్ గోపాలకృష్ణన్, గ్రేటెస్ట్ మాస్టర్ ఇన్ వయలిన్. సరే, నేను ఒక ఆటో వేసుకుని సామాన్తో తీసుకుని వెళ్ళి స్టేషన్లో కూర్చున్నాం, సికింద్రాబాద్ స్టేషన్లో. 1965-66 అయి ఉంటుంది. ఆయన అడిగాను, ఎంఎస్ గోపాలకృష్ణన్, స్వామీజీ మీరు అంత చక్కగా వైలిన్ ఎలా వాయిస్తారు అని నేను అడిగాను. ఏం లేదో 6 గంటలు నేను సాధన చేస్తాను అంతే అన్నాడు. మీ వేళ్లలో ఏమైనా మహత్యం ఉందా అని అడిగాను. అలా వాయిస్తారు మీరు వైలిన్? 1965లో అడిగాను రైల్వే స్టేషన్లో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో, ఎంఎస్ గోపాలకృష్ణన్. ఏమీ లేదో 6 గంటలు సాధన చేస్తాను అన్నాడు. అది సాధన అంటే. కనుక సమయమే సాధన. ఎంత సమయం మనం కేటాయిస్తామో అంత సాధన అవుతుంది.